పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారని చెప్పారు. కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపివేసిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్ల నీటిని తీసుకురావచ్చని తెలిపారు. గోదావరి, కృష్ణ, వంశధార, పెన్నా నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అబద్దాలు చెప్పే నాయకుల వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పారు. మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు 4 పంపులు వేస్తున్నాం సార్. ఇక్కడ 4 పంపులు వేస్తున్నాం. 50% కెపాసిటీ వేస్తున్నాం. 50% కెపాసిటీ సరిపోతా ఉంది కాబట్టి ఇంకా 50% కెపాసిటీ అంటే 2,500 వాటర్ మీకు సర్ప్లస్ ఉంది. అది ఇప్పుడు అనకాపల్లి ఈ ఏరియా చేయవచ్చు. అది చేయాలంటే సార్ మనం ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయండి. కంప్లీట్ చేయాలంటే మొత్తం ఎల్ఎంసీ 216 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి. మొత్తం మాట్లాడుతుంది కోర్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి 2,500 వాడు క్వాలిటీ ఏం చేయాలి. మనం 93 కిలోమీటర్ వరకు కెనాల్ పూజ చేసుకోవచ్చు. 93 కిలోమీటర్స్. ఓకే, 93 కిలోమీటర్స్ ఏమో ఉన్నాయి పెండింగ్. 800 కోట్లు అయితే ఇమీడియట్గా ఆ పనులు కాదు. దెన్ మిగిలిన వర్క్లు ఎంత ఉంది? మిగిలిన వర్క్ ఒక 850 crores ఉంటుంది.